ఓకే సార్, షూర్, డెఫినెట్లీ వెయిటింగ్ ఫర్ దట్ యా ఆల్సో. థ్యాంక్ యూ. ఎవడరా మీరు? వీడి పేరు బొక్కా వెంకట్రావు. హీరో కావాలన్న అంబిషన్ తో చిన్నప్పుడే ఊర్లో ఉన్న ఆస్తులు అమ్ముకొని మద్రాసు వెళ్ళిపోయాడు. తనే హీరోగా సొంత సినిమా తీసి అప్పుల పాలైపోయాడు. అప్పులలో బాధ భరించలేక తన దూర బంధువైన మినిస్టర్ మేకా నరసింహరావు దగ్గర పిఏగా జాయిన్ అయ్యాడు. బట్ ఇంకా ఇంట్రెస్ట్ చావక ఇప్పటికీ ఒక ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. అందుకే మెయింటెనెన్స్. యాక్టర్ గా ఏ విధంగా వీటన్నిటిని తీసుకుంటారు కన్సిడర్? ట్రోల్స్ నెగిటివిటీ ఉంటేనే మంచిది, ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. అది ఉండాలి. ఎందుకంటే మనకి నెగిటివ్ పాయింట్స్ ఉంటే దాని నెగిటివిటీని ప్లస్ పాయింట్స్ వచ్చి మార్చుకోవాలి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. నెగిటివ్ని ప్లస్గా మార్చుకుంటే ఇంకా మంచిది. సో అది కొంతమంది కావాలని పెడతారు. మేము మిమ్మల్ని ఎర్రిపుకులు చేయటం లేదు, మీరే ఎర్రిపుకులు ఉంటాయి కదా బ్యాచెస్. సో వాళ్ళు కావాలనే నేను చూస్తుంటా కామెంట్స్. సో నాకు నమ్మొస్తూ ఉంటుంది, ఎందుకంటే అది నిజం కాదు కాబట్టి. ఎస్, కొన్ని చెప్తారు. నీ మూతి మీద ఎవడు తెంగాడు? చెప్పేందుకు అది మనం పాజిటివ్ తీసుకోవాలి. మొహం పగిలిపోద్ది. దాన్ని మనం పాజిటివ్ తీసేందుకు నెగిటివ్స్ ఏమి ఉండవు మనకి. టీలు కాఫీలు అలవాట్లేదు. అది గ్రేట్ సార్. మీరు మాట్లాడుతుంటే చాలా యూనిక్ గా మాట్లాడుతున్నారు సార్. సో ఆ విధంగా యాక్టింగ్ వస్తుంది. బట్ నాకేంటంటే యాక్టింగ్ నాకు పెద్ద కష్టం పడదు. ఐ ఫీల్ ఇట్ ఈజీ బికాస్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నాకేం కనపట్టలేదు. సూపర్ అయ్యా పావు. అబ్బో, ఇదేం కర్మరా దేవుడా. ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోతే. నా శరీరాన్ని గాయమన్నా నేను తట్టుకోగలనేమో, కానీ నా మనసు గాయం చేస్తే నేను తట్టుకోలేనురా. నాకు అది ఆ వాతావరణంలో పెరగటం వల్ల అనుకుంటాను. నాకు ఆల్రెడీ నేను ఏమైనా యాక్ట్ చేస్తా అని ఓకే అంటారు, బాగానే అంటారు. మీ బతుకులు తేడా, మీ బతుకులా. ఒకసారి ఎక్కువ యాక్ట్ చేస్తాను, కొంచెం తగ్గించడం బాగుంటారు. అనే ఎక్స్ట్రా తింటున్నావా? అంటే ఓవర్ యాక్టింగ్ అంటారు. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. సో అందుకోసం చెప్పి సో అందరూ అంటారు నీ బ్లడ్ లోనే ఉందరా అంటారు. సో దట్ ఈస్ సో నాకు యాక్టింగ్ పెద్ద నాకు కష్టం పడదు. రే, నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. ఏమైనా పెళ్లి చేసుకుంటావా?